హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఒక మూవీలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా విలన్ క్యారెక్టర్ కాకుండా ఒక కీ రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ చాలా వరకు ఉంటాయి. ఆ ఒక్క రోల్ వల్ల హోల్ స్టోరీ మొత్తం మలుపు తిరిగే స్టోరీస్ అయితే చాలా వరకు ఉంటాయి. అండ్ బుచ్చిబాబు సానా రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న పెద్ది మూవీ పైన ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీకి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ అయితే ఒక థింగ్ అయితే ఒక క్యారెక్టర్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఈ పెద్ది మూవీలో ఎక్కువగా కీ రోల్ ప్లే చేసే మూవీ అండ్ అతని క్యారెక్టర్ పైనే ఎక్కువగా స్టోరీ డిపెండ్ అయ్యి ఒక ఎండ్కి తీసుకొచ్చి హీరో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక లెవెలప్ చేసే క్యారెక్టర్ ఉంది. అదే అప్పుల సూరి క్యారెక్టర్ అనమాట. సో ఈ అప్పుల సూరి క్యారెక్టర్ పెద్ది మూవీ పైన చాలా చాలా ఇంపాక్ట్ అయితే ఉంది అని చెప్పేసి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ ఈ మూవీలో మనం చూసుకున్నట్టయితే జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారు. మన స్టార్ కాస్ట్ కూడా ఉంది. దివ్యేందు శర్మ కానీ, శివరాజ్ కుమార్ కానీ, జగపతి బాబు కానీ. సో జగపతి బాబు గారు ఈ అప్పుల సూరి క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మెయిన్గా నేను జగపతి బాబు ఫ్యాన్ అనమాట. సో ఆయన రీసెంట్గా చేసిన ప్రతి మూవీ క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టము. అండ్ మనం చూసుకున్నట్టయితే రంగస్థలంలో జగపతి బాబు గారు ప్రెసిడెంట్ క్యారెక్టర్లో చేశారు. అండ్ ఇప్పుడు అదే రామ్ చరణ్తోని ఇంకొక క్యారెక్టర్ అప్పుల సూరి అనే క్యారెక్టర్ చేయబోతున్నాడు కాబట్టి సో దీనిపైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉండబోతుంది. హోల్ స్టోరీ మొత్తం దీని చుట్టే తిరగబోతుంది అని చెప్పేసి చాలామంది అయితే వైరల్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాదు ఈ క్యారెక్టర్ ఇంటర్వెల్ ఫైట్ వరకు తీసుకెళ్ళబోతుంది అని చెప్పి కూడా చాలా వరకు సర్క్యులేట్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో చేస్తున్న అప్పుల సూరి అనే క్యారెక్టర్ ఒకలాగా అని చెప్పేసి చాలామంది అయితే అనుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే పెద్ది మూవీ కోసము పెద్ది మూవీ ట్రైలర్ కోసం అందరు కూడా May 18th వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా ఆ రోజు ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు చూద్దాము. సో వన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరి జగపతి బాబు క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించబోతుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.